యేసుక్రీస్తు ప్రభువారి కోరిక ఎన్నో, ఆయన తన భక్తుల పట్ల ఎన్నో కోరికలు ఉన్నాయి, లేకపోతే ఎన్నో ఆశలు ఉన్నాయి. మనం మన పిల్లల విషయంలో ఆశ పెట్టుకుంటాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త అయిన దేవుడు భక్తుల పట్ల ఆశ పెట్టుకున్నాడు. ఏంటి ఆశ అంటే, మరి పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 14వ వచనం చూస్తే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండమని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా బతకండి అన్నాడు. ఆయన పరిశుద్ధతని కాపాడుకున్నాడు యవ్వన కాలంలో. కాబట్టి యవ్వనస్తులారా, మీరందరూ కూడా ఈరోజు ఉన్న టెక్నాలజీలో ఫోన్సే కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే యాప్సే కావచ్చు, ఇవన్నీ మీరందరూ మైండ్ గలీజ్ అయిపోతుంది. అవసరమైందే వాటిలోంచి తీసుకుని, లోకంలోంచి తీసుకుని మనం పరిశుద్ధులుగా బతకమని యవ్వనస్తులకు నేను తెలియజేస్తున్నాను. పెద్దవాళ్ళకు కూడా మీ కుటుంబాలు మీరు ప్రేమించండి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఇతర సాంగత్యాలు అంటే పరస్త్రీ సాంగత్యాలు, పరపురుషుడు సాంగత్యాలు, వీటన్నిటి ద్వారా ఎంతో కీడు కుటుంబాల మీదకి వస్తుంది. దయచేసి మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకుని, మరి యేసు ప్రభువారు చెప్పి కాగా 16వ వచనం, మీరు విధేయులైన ఉన్న పిల్లల్లాగా మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించారు. అంటే మనం ఒకప్పుడు అజ్ఞానంగా ప్రవర్తించాం, పూర్వపు దశలో అనేకమైన ఆశలు అనుసరించి నడిచాం. అలాంటి దురాశల జోలికి, దేవునికి వ్యతిరేకమైన ఆశల జోలికి మనం వెళ్లకుండా పరిశుద్ధులుగా మనం బ్రతుకుదాం. మీ కుటుంబాలు కూడా పరిశుద్ధులుగా ఉండి దేవుని ప్రత్యక్షత పొందుకొనుగాక. ప్రభువారు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.